హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు అయితే శుక్రవారం రోజు తీసిన వీడియో అండి ఇది. శుక్రవారం రోజు కొంచెం లేట్ అయినా నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను. మనకందరికీ తెలుసు శుక్రవారం అంటే ఉదయాన్నే లేయటం, పనులు చేసుకోవటం, చాలా పనులు ఉంటాయి. ఇక్కడ నేను అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి ఈ మధ్యకాలంలో నేను పూజ చేసుకోలేదండి. ఎక్కువ పైన పెట్టి పూజ చేసుకుంటున్నాను. అందుకని ఈరోజు నేను పీట పెట్టుకొని సపరేట్గా చేసుకోవాలని అనుకున్నాను. మనకందరికీ తెలుసు శుక్రవారం అయితే అమ్మవారిని పూజించాలి, చాలా అందంగా అలంకారం చేయాలని ఉంటుంది. నేను ఇక్కడైతే చక్కగా పీట పెట్టి రెడీ చేసుకొని బియ్యం పెట్టుకొని బౌల్ నిండా దాని మీద ఇంకా ఇట్లా ఇవి తమలపాకులు కాదండి, మామూలుగా మనీ ప్లాంట్ ఆకులు చక్కగా తుంచుకొచ్చి కడిగి పెట్టాను పొద్దున్నే. ఇట్లా ఫ్లవర్ లాగా పెట్టుకొని అమ్మవారిని ఇక్కడ కూర్చోబెట్టాలనుకున్నాను. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఇట్లా పెట్టాలని. 3 రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా పెట్టుకోవాలి, అమ్మవారిని పూజించాలి అని. ఎందుకంటే మనం ముందుగానే అనుకుంటాం కదా, ఏదైనా చేయాలంటే చాలా బాగా చేసుకోవాలని. ఇక్కడ నాకున్న అమ్మవారి విగ్రహం ఇదండి. చక్కగా ఇంకా గంధం కుంకుమ పెట్టి అలంకారం చేసుకున్నాను. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. ఇంట్లో ఏ సమస్య ఉన్నా, ఎలాంటి బాధలున్నా ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం, ప్రతి ఒక్క రోజు కూడా మనకు వీలుంటే అమ్మవారిని ఇలా పూజించడం వల్ల మనకి ప్రశాంతత వస్తుంది, మన ఇంట్లో సమస్యలు పోతాయి, మన మనసులో ఉన్న బాధ కూడా పోద్ది. ఎందుకంటే అమ్మవారిని చూడగానే మనకి ఆ బాధలన్నీ మర్చిపోయి కూడా మనం ఇలా పూజ చేసుకున్నప్పుడు బాధలన్నీ మర్చిపోయి ఈ అమ్మవారి వైపే చూడాలనిపిస్తుంది. మనం ఎంత అందంగా అమ్మవారిని అలంకారం చేసాము, ఎంత బాగా అలంకారం చేస్తున్నాము, వీటిల్లో పడిపోద్ది. కాబట్టి మన మనసు అనేది ఇంకా మనకి బాధ ఉండదండి. ఆ సమస్య కూడా మనం అందుకు ఆలోచించాము. తర్వాత అమ్మవారితో పాటు నేను వినాయకుడిని కూడా చక్కగా పెట్టుకున్నాను. వినాయకుడికి అయితే ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని వినాయకుడికి కూడా గంధం కుంకుమ పెట్టి అలంకారం చేసి ఆ ప్లేట్లో పెట్టుకొని ఇక్కడ వినాయకుడికి కూడా పువ్వులతో అలంకరించుకుంటున్నాను. అయితే లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా అమ్మవారికి పసుపు కుంకుమ చాలా ముఖ్యం కాబట్టి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి. మన ఇంట్లో ఈ శుక్రవారము అంటే ఒక పండగ. ఆడవాళ్ళకి అమ్మవారికి పూజ చేయటం, అలంకారం చేయటం, మనం రెడీ అవటం, ఇవి చాలా ఉంటాయి. అన్నీ అయినాక ఇలా పూజ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇంట్లో. నేను ఇక్కడ అంతా కూడా అలంకారం చేసి ఈరోజు అమ్మవారితోటి నేను 5 దీపాలు పెట్టుకోవాలనుకున్నాను. ఎందుకంటే దీపాలు కూడా వెలుగు అంటారు. దీపాలు పెట్టుకోవడం వల్ల మనకి వెలుగు వస్తుంది. ఆ వెలుగును చూస్తున్నప్పుడు మన మనసులో ఉన్న చీకటి కూడా తొలగిపోయి చక్కగా సంతోషంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా పూజ చేసుకునేటప్పుడు దేవుడు ముందైనా, దేవుడి పీట ముందైనా, దేవుడి రూమ్ ముందైనా సరే మనం ముగ్గు వేసుకుంటాం. ప్రతిదానికి మనకి గుమ్మం ముందు కూడా ముగ్గు. పూజ చేసే రోజే కాదండి, రోజు కూడా గుమ్మం ముందు ముగ్గేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. అది చూడగానే మన మనసు కూడా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే అష్టదళ పద్మం ముగ్గేసాను. చూడండి, చిన్నగా వేసి ముగ్గు పసుపు కుంకుమ పెడితే ఎంత అందంగా అయిందో తయారైంది. ఇక్కడైతే ఆ దీపాలన్నీ వెలిగించుకొని ధూపం వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ధూపం వేసుకున్నాక ఇక వినాయకుడికి అయితే మనం పూజ చేసుకోవాలి. ఏ పూజ చేసినా మనము వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి ఆ విఘ్నాలన్నీ లేకుండా పూజ మంచిగా ఉండేలా చూడు తండ్రి అని ఆ వినాయకుడిని కోరుకోవాలి. కాబట్టి వినాయకుడికి గంధము, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించుకోవాలి. తర్వాత వస్త్రం కూడా సమర్పించి బెల్లం ప్రసాదంగా పెట్టి ఆయనకి హారతి ఇచ్చుకోవాలి. దీంతో వినాయకుడి పూజ పూర్తయింది. ఆయన్ని మనం పూజ చేసేటప్పుడు రోజంతా మనం చేసే పనిలో కూడా మనతోనే ఉండి మనకు మంచి బుద్ధి, మంచిగా శక్తిని ఇస్తూ మనతోనే ఉంటాడు. ఇందుకే ఆయన్ని మనం ఆరాధించాలి అంటారు. ఇంకా తర్వాత దీపాలకు కూడా, దీపం అంటే లక్ష్మీదేవితో సమానం. దీపారాధన అన్నా కూడా దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కదా, అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు దీపంలోనే ఉండారు అంటారు. అందుకే దీపాలకు కూడా కుంకుమ, గంధము, అక్షంతలు సమర్పించి పూలు కూడా సమర్పించుకోవాలి. అలా పెట్టుకుంటే ఆ దీపం కూడా అమ్మవారిలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడైతే నేను దీపాలకు కూడా చక్కగా గంధం కుంకుమ అన్నీ సమర్పించి పూలు పెట్టుకుంటున్నానండి.
ఇలా దీపాలకు కూడా పూలు తెచ్చి పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఇప్పుడు పూజ చేసుకోవాలి. అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి గంధము, కుంకుమ, అక్షింతలు, పూలు కూడా సమర్పించుకున్న తర్వాత అమ్మవారికి ఎక్కువ కుంకుమార్చన అవి చేసుకుంటాం ఎక్కువ. ఇక్కడ నేను కుంకుమ, గంధమ, అక్షింతలు సమర్పించిన తర్వాత పూలు కూడా సమర్పించి ఇప్పుడైతే కుంకుమ పూజ చేసుకుంటున్నానండి. లక్ష్మీదేవికి ఎక్కువ కుంకుమ పూజ చేసుకుంటాము. కుంకుమ పూజ చేసేటప్పుడు శ్రీమాత్రే నమః, ఆమె ఎంతో శక్తివంతమైన మంత్రం ఇది. శ్రీమాత్రే నమః, 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 శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆమెకి కుంకుమతో అర్చన చేసుకొని తర్వాత తాంబూలం పెట్టుకొని నేనైతే పూజ చేసేటప్పుడు కొంచెం జవ్వాది పొగటు కూడా వేసుకుంటానండి, మంచి వాసన వస్తుంది కాబట్టి. తర్వాత తాంబూలం ఇచ్చినాక అమ్మవారికి పెట్టినాక ఇంకా హారతి ఇచ్చుకుంటున్నానండి. హారతి అమ్మవారి చూపించాలి, మనం కూడా తీసుకుంటే చాలా మంచిది. మనం అర్చన చేసిన కుంకుమ మనం నుదుటిన పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారి కింద పెట్టిన బియ్యాన్ని కూడా మనము నాన్ వెజ్ అట్ట వండని రోజు అన్నం వండుకోవాలి, తినాలి. లేదు ప్రసాదం చేసుకొని ఇంట్లో అందరం కూడా తినొచ్చండి. ఇంకా అరటిపళ్ళు ప్రసాదాలన్నీ మనమే తీసుకోవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు, పక్క వాళ్ళకి కూడా పిల్లలకి కూడా పెట్టవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా చూస్తారనుకుంటున్నాను. తర్వాత హారతి తీసుకున్నాక అక్షంతలు అమ్మవారి పాదాల ముందేసి మనము అమ్మవారిని ఏ కోరుకోవాలంటున్నామో కోరుకొని నమస్కరించుకోవాలి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళా కలుస్తాను.